రాష్ట్రంలో వచ్చే నెలలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సభ్యుల పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానివారు, ఇంతవరకు ప్రభుత్వ పదవులేవీ దక్కనివారు, భవిష్యత్తులో రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని హామీ పొందినవారు ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తారు? బీజేపీకి ఇప్పటికే రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ సభ్యులు ఉన్నందున ఈసారి ఆ పార్టీకి అవకాశం ఉంటుందా లేదా వంటి అంశాలపై టీడీపీ ఆశావాహుల అవకాశాలు ఆధారపడి ఉండనున్నాయి. తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల తర్వాత రాజ్యసభ రేసు సందడి నెలకొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకొచ్చి 2 ఏళ్లు కావడం, జనసేనకు ఇప్పటిదాకా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఒక స్థానం వారికి కేటాయించాల్సి రావచ్చన్న చర్చ నడుస్తోంది. ప్రధాని మోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరితే బీజేపీకి మరో స్థానం కాదనలేని పరిస్థితి చంద్రబాబుకు ఎదురుకావచ్చు. మిత్రపక్షాలకు ఎన్ని స్థానాల్ని కేటాయించాల్సి రావచ్చు, ఆ పార్టీలో ఎవరికి అవకాశం ఇస్తాయి వంటి అంశాలపై స్పష్టత వచ్చాక ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియపై ఆయన ఇంకా కసరత్తు ప్రారంభించలేదు. నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాతే చంద్రబాబు, లోకేష్ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. ఆశావాహులు మాత్రం దాదాపు 1-2 నెలల ముందు నుంచే చంద్రబాబు, లోకేష్ ను కలిసి అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. శాసనసభలో ఉన్న మెజారిటీ దృష్ట్యా ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కుతాయి. కూటమి అధికారంలోకొచ్చాక ఏపీ నుంచి బీజేపీ తరపున 2 రాజ్యసభకు వెళ్లారు. వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీలుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకొచ్చాక తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ 4 స్థానాల్లో 2 బీజేపీకి కేటాయించి టీడీపీ 2 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని రాజ్యసభకు పంపింది. ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. బీద మస్తాన్రావు టీడీపీలో చేరగా ఆ స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయించారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్ రాజ్యసభకు ఎంపికయ్యారు. గతంలో వైసీపీ తరపున ఎంపికైన పరిమళ్ నత్వానీ ఈసారి ఎక్కడి నుంచి రాజ్యసభకు వెళతారు? ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ తరపున వెళతారా అనే చర్చ నడుస్తోంది. జనసేన కోటాలో ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కీలకం కానున్నాయి. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. జనసేనకు 1 సీటు కేటాయించి ఆ పార్టీ లింగమనేని రమేష్ ని ఎంపిక చేస్తే అదే సామాజిక వర్గం నుంచి టీడీపీ మరొకరికి అవకాశం ఇస్తుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. సానా సతీష్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, కిలారు రాజేష్, దేవినేని ఉమా తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్లరామయ్య కోరుతున్నారు. ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తే తనను ఎంపిక చేయాలని ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ కోరుతున్నారు. బీసీ యువత కోటాలో తన పేరు పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కోరుతున్నారు. బీసీ కోటాలోనే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. 2 దఫాలు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఈసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు నాయకులు తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవల్ని గుర్తు చేస్తూ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా వివిధ సమీకరణాల దృష్ట్యా రాజ్యసభకు పంపలేని వారిలో ఒకరిని కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.